Hi, this is Appal Naidu from JR Institute, Tranasthalam, Faculty of Bioscience. మనకి విటమిన్స్ అనే లెసన్ కంటిన్యూషన్లో మనకి విటమిన్స్ గురించి విటమిన్స్ యొక్క చారిత్రక నేపథ్యం చెప్పుకున్నాం. ఆ తర్వాత కొవ్వులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్స్ ADEK గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు విటమిన్ సి, వెరీ ఇంపార్టెంట్ విటమిన్ సి అండి. ఈ విటమిన్ సిలో మనకి ఇటీవల రీసెంట్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ ఏపీపీఎస్సి కానీ వీటిల్లో విటమిన్ సి నుండి ఎక్కువగా ప్రీవియస్ బిట్లు రావడం అనేది జరిగింది. మన అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రజెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఈ అభ్యర్థుల నుండి సార్ విటమిన్ సి నుండి మనకి రావడం అనేది జరుగుతుందని చెప్పడం ద్వారా మనం విటమిన్ సినే ఒక లెసన్గా ఒక క్లాస్గా ఈరోజు వివరంగా చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే మీరందరూ జేఆర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఏం చేస్తారంటే షేర్ చేయండి. ఇది మరింత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు యూట్యూబ్ క్లాస్ అనేది ఫ్రీ అండి, ఫ్రీగానే మీకు చెప్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిందంట సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట నొక్కినైతే మీకు అన్ని నోటిఫికేషన్ జేఆర్ కాంపిటేటివ్ నుండి వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీకు ఏది అవసరం అనుకున్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఆ టాపిక్కి సంబంధించిన ప్రతి లెసన్ కూడా డౌన్లోడ్ అక్కడ మనకి అప్లోడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు జేఆర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. అయితే మనం ఇంతవరకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయినటువంటి బి కాంప్లెక్స్ గురించి కంప్లీట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు లాస్ట్ విటమిన్ అయినటువంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్ మనం విటమిన్ సి తీసుకున్నట్లయితే ఇది యూరినల్ ద్వారా బయటకు వస్తుందని మనం హిస్టరీలోనే చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి విటమిన్ సి అండి, విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్, విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే ఆస్కార్బిక్ యాసిడ్స్ అండి, ఆస్కార్బిక్ యాసిడ్ అండి, ఓకే. విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే ఆస్కార్బిక్ ఆమ్లము, ఆస్కార్బిక్ ఆమ్లము చెప్పడంగా జరిగింది. అలాగే దాని యొక్క సాధారణ నామం, జనరల్ నేమ్ ఏంటంటే ఇది స్కెర్వీ అనే డిసీజ్ని తగ్గిస్తుంది కాబట్టి, రాకుండా నిరోధిస్తుంది కాబట్టి యాంటీ స్కెర్వీగా దీన్ని యాంటీ స్కెర్వీ విటమిన్ అని దేన్ని అంటారంటే విటమిన్ సిని అంటారండి. అలాగే స్లిమ్నెస్ విటమిన్ అండి, స్లిమ్నెస్ విటమిన్ అంటే ఇది మనకి కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ ఒక కొవ్వు పదార్థాన్ని కొలెస్ట్రాల్ అంటారు. అంటే మనం ఉపయోగించుకోగా మన బాడీ అనేది వినియోగించుకోగా ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి వేస్టేజ్ని కొలెస్ట్రాల్ కింద పేరుకుపోవడం అనేది జరుగుతుంది. అలాంటి కొలెస్ట్రాల్ను ఈ విటమిన్ సి అనేది కరిగిస్తుంది కాబట్టి ఈ విటమిన్ సిని తీసుకున్న వారందరూ కూడా స్లిమ్గా ఉండడం అనేది జరుగుతుందండి. అలాగే చీప్ విటమిన్ లేదా చౌక విటమిన్ అని దేన్ని అంటారంటే విటమిన్ సి అండి. ఎందుకు అంటే మనకి ఫ్రీ విటమిన్ లేదా ఉచిత విటమిన్ అని దేని అంటారు, డి విటమిన్ డిని. ఎందుకు మనకి అది సహజంగా సూర్యుని కాంతి నుండి మనకి లభిస్తుంది కాబట్టి సూర్యుని యొక్క కాంతి మన శరీరంపై పడినప్పుడు అడిపోజ్ టిష్యూ వద్ద ఒక కొవ్వు పొర ఉంటుంది. ఆ కొవ్వు దగ్గర కొలెస్ట్రాల్ కరిగి అదేం జరుగుతుందంటే విటమిన్ డిగా మారుతుంది కాబట్టి దానికి మనం ఎలాంటి డబ్బులు కూడా పెట్టకుండా మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఉచిత విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ అని విటమిన్ డిని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చీప్ విటమిన్ తక్కువ రేటుగా, ఎందుకు ఇది మనకి డైటరీ సోర్సెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సిట్రస్ జాతి ఫలాలు నిమ్మ, నారింజ ఇలా పులుపు ఉన్నటువంటి ప్రతి పండులో కూడా విటమిన్ సి ఉంటుంది. తర్వాత ఉసిరి అండి, ఇండియన్ గూస్బెర్రీ అంటారండి, ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారండి. ఉసిరిని ఏమంటారు, ఆమ్లా, ఓకే. ఆమ్లాని ఏమంటారంటే ఇండియన్ గూస్బెర్రీ,
ఇండియన్ గూస్బెర్రీ అని అనడం అనేది జరుగుతుందండి. ఏది ఉసిరి అండి. ఉసిరిలో మనకి సమృద్ధిగా విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ ఏ దేంట్లో ఎక్కువగా లభిస్తుందంటే క్యారెట్లో అని మనం ఎలా చెప్పగలిగాము. విటమిన్ సి ఎక్కువ శాతం తీసుకున్న ఒక ఫలంలో విటమిన్ సి ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే ఉసిరిలోనండి. ఇండియన్ గూస్బెర్రీగా పిలువబడుతున్నటువంటి ఆమ్లా మన ఉసిరిలో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుందండి. మరి దీన్ని చీప్ విటమిన్ అంటే తక్కువ రేటుగా దొరుకుతుందంటే జామ అనేది మనకి ఫ్రూట్స్లో కల్లా ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, ఓ 300 200 నిండి ఉంటుంది. అదే జామ అనుకోండి బిలో 100 బిల్. అయితే జనరల్గా మనకు పూర్వకాలం నుండి ప్రతి పెరట్లో కూడా జామ చెట్టు అనేది ఆనవాయితీగా పెరగడం. ఎందుకంటే మనకి ఒకవేళ మ్యాక్సిమము ఫ్రీగానే దొరుకుతుంది. ఇంకా మనం మార్కెట్లో కొనుక్కొని ఒకవేళ ఏదైనా జామ చెట్టు లేనప్పుడు మార్కెట్లో దొరుకుకున్న చాలా తక్కువ రేటుకి ఈ జామ అనేది మనకు లభిస్తుంది. కాబట్టి దీన్ని మనం చౌక విటమిన్ లేదా చీప్ విటమిన్గా చెప్పడం అనేది జరుగుతుందండి. ఎందుకు? జామ వల్ల. జామలో మనకి సింపుల్గా లభిస్తుంది కాబట్టి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని టర్మినాలజీ ఉన్నాయి. పేదవాడి మేక, అది పేదవాడి ఆవు ఏదంటే మేక అని, పేదవాడి ఫలం ఏదంటే జామ అని. ఎందుకంటే జామలో ఇంచుమించు అన్ని పోషకాలు ఉంటాయి, అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే మరి పేదవాడి మాంసం ఏదంటే మనకి సోయాబీన్ అని. ఇలాగా కొన్ని టర్మినాలజీ జనరల్గా తెలుసుకోవచ్చండి. పేదవాడి ఆవు ఏదంటే మేక అండి. మేకపాలు కూడా సంపూర్ణ ఆహారమే. ఎందుకంటే మేకపాలలో కూడా అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆవు పాలతో పాటు మేకపాలను కూడా తీసుకోవచ్చు. మనకి అవసరానికి మేకపాలని వాడచ్చు. ఆవు పాలు కాస్ట్ ఎక్కువ అనుకుంటే మేకపాలు అనేది మనకు తక్కువ రేట్లో కాదు, మనం అడిగితే మనకి చీప్గా దొరుకుతాయండి. తర్వాత పేదవాడి మాంసం సోయాబీన్లో ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. మాంసం కంటే సోయాబీన్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఇది పప్పుల రూపంలో మనకి సోయాబీన్స్ అనేది లభిస్తుంది. కాబట్టి మనం కేజీ మటన్ కొనే కంటే కేజీ సోయాబీన్ తీసుకున్నట్లయితే దాంట్లో 1/3 వంతు ఉంటుంది. కాబట్టి పేదవాడి ప్రోటీన్ అని మాంసాన్ని ఇచ్చేది ఏదంటే సోయాబీన్. కాబట్టి పేదవాడి మాంసం సోయాబీన్గా చెప్పడం జరుగుతుంది. పేదవాడి ఫలము అంటే జామ అండి. ఈ జామ కూడా అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఒక పండు. దీన్ని మనం డైలీ తీసుకున్నట్లయితే మనకి విటమిన్ సితో పాటు ఆల్ న్యూట్రియంట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అన్ని విటమిన్స్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే గ్రీనిష్ కలర్లో ఉన్నటప్పుడు కూడా విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. బాగా పొండైపోయిన తర్వాత ఇట్లా చూసుకున్నట్లయితే అందువల్ల ఈ యొక్క టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. జీకే కరెంట్ అఫైర్లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి బిట్ ఏరియా ఏదంటే ఇది. మరి మనకి ఈ యొక్క విటమిన్ సి ఏ పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుందంటే సిట్రస్ జాతి ఫలాలు, నిమ్మ, నారింజ, తర్వాత ఉసిరి అండ్ జామ, టమోటా, క్యాబేజీ, కివి. వీటిల్లో మనకి క్యాబేజీలో కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అలాగే టమోటాలో విటమిన్ సి ఉంటుంది. కివి ఫ్రూట్స్ ఉంటాయి కదా, కివి ఫ్రూట్స్లో కూడా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభించడం అనేది జరుగుతుంది. మరి దీని యొక్క విటమిన్ సి యొక్క డెఫిషియన్స్ లోపం వల్ల మనకు వచ్చినటువంటి వ్యాధి ఏది అంటే స్కర్వీ అండి. స్కర్వీ వ్యాధి విటమిన్ సి లోపించడం వల్ల వస్తుందండి. మరి ఈ స్కర్వీ వ్యాధి ఏంటంటే పంటి చిగుళ్ళు ఉంటాయి కదా, పంటి చిగుళ్ళు ఉబ్బి వాచిపోయి వాటి నుండి రక్తస్రావం జరుగుతుందండి. నిరంతరము రక్తస్రావం జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే మన పంటి చిగుళ్ళు ఉంటాయి కదా, ఈ పంటి చిగుళ్ళు ఉబ్బిపోయి అంటే గాయాలైపోయి బ్లీడింగ్ కంటిన్యూగా ఆ పళ్ళు యొక్క మొదల నుండి బ్లడ్ కారుతూనే ఉంటుందండి. అదే స్కర్వీ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అండి.
తర్వాత మరి దీని యొక్క లాభాలు చూసుకున్నట్లయితే విటమిన్ సి యొక్క లాభాలు చూసుకున్నట్లయితే మనకి మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏదంటే కొల్లాజెన్ అండి. మానవ శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రోటీన్ చూసుకున్నట్లయితే ఒక ప్రోటీన్ ఏదంటే కొల్లాజెన్ అండి. ఈ కొల్లాజెన్ అనేది మజిల్స్ తయారవడానికి, ఎముకలు తయారవడానికి ఉపయోగపడినటువంటి ప్రోటీన్ అండి ఇది. మనకు ఎందుకంటే మన బాడీలో ఎక్కువ శాతం ఏముంటాయి మజిల్స్ అండ్ బోన్స్. అందువల్ల మనకి ఆ ప్రోటీన్ని ఇది ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తుంది విటమిన్ సి అండి. మనకి స్లిమ్నెస్ విటమిన్ అని ఎందుకంటాము చూడండి, మనకి హీరోయిన్లు లేకపోతే ఎటువంటి లావుగా ఉండేవాళ్ళు, డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు మార్నింగ్ లేవగానే మనకి నిమ్మరసం పిండుకొని, తేనె కొంచెం నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల వాళ్ళ కొన్నాళ్ళకి కొలెస్ట్రాల్ కరిగిపోయి స్లిమ్గా తయారవుతారండి. ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు తీసుకునే డైట్లో మనకి విటమిన్ సి అనేది కంపల్సరీ ఉంది. నిమ్మకాయ ఒక చెక్క అనేది నిమ్మకాయ పిండుకొని తర్వాత తేనె మిక్స్ చేసుకొని వాళ్ళు మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతారండి. దానివల్ల వేడి కొలెస్ట్రాల్, చెత్త కొలెస్ట్రాల్ అంతా చెమట ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క లాభాలు ఏంటంటే కొల్లాజెన్ అండి. కొల్లాజెన్ అనే ప్రోటీన్ని ఇది డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే ఎముకలు అతికించుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఎక్కడైనా బోన్ బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు విటమిన్ సిని మనం తీసుకున్నట్లయితే ఎముకలు అతికించడానికి. ఓకే, దీని యొక్క లాభాలు చూద్దామండి. కొల్లాజెన్ ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత ఎముకలు అతుక్కోవడానికండి, ఎముకలు అతికించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అతికించడానికి మనకి ఎక్కడైనా ఎముక బ్రేక్ అయిందనుకోండి, విటమిన్ సిని ఎక్కువగా చేసుకున్నట్లయితే ఆ బ్రేక్ అనేది మనకి కొంచెం క్లియర్గా అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ సి అండి. మరి ఈ విటమిన్ సి అనేది ఇంకెలా ఉపయోగపడుతుంది అంటే మనకి మ్యాక్సిమం కొల్లాజెన్ అనేది, అలాగే ఎముకలు అతికించుకోవడానికి అండ్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. యాంటీ యాక్సిడెంట్ మీన్స్ క్యాన్సర్ కారకం. ఓకే, విటమిన్ సిని ఎక్కువగా తీసుకున్నట్లయితే మన శరీరంలో క్యాన్సర్ గురికామండి. విటమిన్ సిని ఎక్కువగా తీసుకున్నట్లయితే మనం క్యాన్సర్ బారి నుండి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి యాంటీ క్యాన్సర్గా కొన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి. సి, ఏ, ఈ 3 విటమిన్స్ కూడా యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయండి. విటమిన్ ఏ, సి, ఈ 3 విటమిన్లు కూడా మనకి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా లేదా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మరి ఇంకా చూసుకున్నట్లయితే క్యాన్సర్ రాకుండా చూస్తుంది, అలాగే ఎముకలు అతికించుకోవడానికి ఉపయోగపడుతుంది, కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, మరి టిష్యూ రిపేర్ కణజాల మరమ్మతుకు ఉపయోగపడుతుందండి. కణజాలాల మరమ్మతుకు ఉపయోగపడుతుంది. అంటే టిష్యూ రిపేర్కి అండి. మన బాడీ అనేది అనేక రకాల టిష్యూలతో అంటే అనేక రకాల కణజాలాలతో ఏర్పడుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ లేదా ఏదైనా ప్రోటీన్ లోపం వల్ల కానీ మనకి టిష్యూ చిరిగిపోవడం కానీ కణజాలాలు తగ్గిపోవడం కానీ జరుగుతుందండి. మరి అలాంటి కణజాల మరమ్మతుకి విటమిన్ సిని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే అలాంటి కణజాలాలని ఇది ఉత్పత్తి చేయడానికి మరియు అలాంటి కణజాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడే విటమిన్ ఏదంటే విటమిన్ సి అండి. మరి ఇది అంటే ఇటీవలి కాలంలో యాంటీ ర్యాబిస్గా కూడా, ఓకేనా, ర్యాబిస్ వ్యాధిని తగ్గించడానికి కూడా ఉపయోగపడే విటమిన్గా చెప్తాను. యాంటీ ర్యాబిస్ కుక్క యొక్క లాలాజలం ద్వారా వ్యాప్తి చెందే ర్యాబిస్, ఓకేనా. దీనివల్ల మనకి హైడ్రోఫోబియా, వాటర్ని చూడగానే భయపడడం జరుగుతుంది. మరి ఇది విటమిన్ సి అనేది యాంటీ ర్యాబిస్గా కూడా పనిచేస్తుందండి.
మనకి సాధారణంగా విటమిన్ సి అనేది వెరీ వెరీ యూజ్ఫుల్ విటమిన్ అండి. విటమిన్ ఏ అసలు యాక్చువల్లీ విటమిన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో విటమిన్ ఏ తర్వాత విటమిన్ సి కూడా మంచి అంటే ఎక్కువ యూజ్ఫుల్ ఉన్నటువంటి విటమిన్స్ కాబట్టి మనం డైలీ తీసుకునే ఆహారంలో ఇవి మనం బాగా తీసుకునే ప్రతిరోజు ఎవ్రీడే తీసుకునే ఆహారంలో విటమిన్స్ ఎక్కువగా సమృద్ధిగా ఉండే విటమిన్స్ని తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మరి విటమిన్ సిని మనం తీసుకునే ఆహారంలో డైలీ ఉండేటట్లు చూడాలంటే మనం ప్రతిరోజు జామ కానీ నిమ్మరసం వేడి నీటిలో నిమ్మరసం పెట్టుకొని తేనె పెట్టుకొని తాగినట్లయితే విటమిన్ సి ఉంటుంది. అలాగే మనం క్యాబేజీ కానీ తర్వాత టమోటా కానీ కివి కానీ ఇలాంటి మనం తీసుకునే ఆహారంలో నిరంతరం ఉండేటట్టు సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ తిన్నట్లయితే మనకి విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయనేసి మనం ఈ విటమిన్స్ లెసన్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. జేఆర్ ఇన్స్టిట్యూట్.